బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గాపురం వద్ద లారీని వెనక నుంచి కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వ్యూవర్స్ కి డిస్క్లైమర్, ఇప్పుడు చూపించబోయేటువంటి విజువల్స్ కొంచెం చూడడానికి కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. చాలా దారుణమైనటువంటి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తున్నాం. ఆగి ఉన్నటువంటి లారీని, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఆగి ఉన్నటువంటి లారీని వెనక నుంచి ఒక కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందితే మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, అలాగే కానిస్టేబుల్ బ్లెస్సింగ్ స్పాట్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. విజువల్స్లో మనం చూస్తున్నాం, కారు పూర్తిగా ఫ్రంట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. టాప్ కూడా లేచిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆగి ఉన్న లారీని ఈ కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి, ఏ పరిస్థితుల్లో ఇలా వెనక నుంచి అంత దారుణంగా ఢీకొట్టింది కారు అనేది తెలియాల్సి ఉంది. చాలా వేగంలో ఉంటే తప్పితే ఇలాంటి ఒక ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం. కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం, కారు టాప్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. టాప్ అలా లేచిపోయింది, ఫ్రంట్ అంతా కూడా ధ్వంసపోయినట్లుగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇద్దరు ఈ ప్రమాదంలో స్పాట్లో చనిపోతే మరొక ఇద్దరు గాయపడినట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. రోడ్డు కూడా క్లియర్ చేసి ట్రాఫిక్కి సమస్య లేకుండా వారు క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఓవైపు పోలీసులు అక్కడ రక్షణ చర్యలు చేపట్టారు, సహాయక చర్యలు చేపట్టారు. కార్ని పూర్తిగా రోడ్డు పక్కకు తీసుకొచ్చి వారు కారుని అంతా కూడా పక్కకు తీసుకొచ్చేస్తూ పరిశీలిస్తున్నారు. ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి, అలాగే కారులో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వారు సమీక్షిస్తున్నారు. ఇద్దరు మృతి చెందితే ఇద్దరికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. దుర్గాపురం వద్ద లారీ ఆగి ఉన్న సమయంలో వెనక నుంచి ఢీ కొట్టినట్లుగా తెలుస్తుంది. లారీ వెనక నుంచి రైట్. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అచ్యుత్ రెడ్డికి తెలుసుకుందాం. అచ్యుత్, అసలు ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది? చాలా దారుణంగా కనిపిస్తున్నాయి విజువల్స్ అన్ని కూడా చూస్తుంటే. కారు నుజ్జు అయినటువంటి పరిస్థితి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ నందు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ వెనుక నుంచి కారు ఢీకొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ లారీలో మొత్తము నలుగురు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన నలుగురు వెళ్తున్నారు. ఏదైతే కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, అదేవిధంగా కానిస్టేబుల్ బ్లెస్సింగ్, మరొక ఇద్దరు సిబ్బంది కూడా హైదరాబాద్ కు వెళ్తున్నారు. నిన్న రాత్రి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. ఒక కేసు నిమిత్తము హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో కూడా ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఇది కోదాడ రాయదుర్గం దగ్గరికి ఇక్కడికి రాగానే ముందుగా వెళ్తున్న ఆ లారీని సడన్ గా ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంత అతివేగమే కారణమా, లేకపోతే నిద్రమత్తులో కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు అంచనా చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది, దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఇద్దరు సంబంధించిన నలుగురు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారిలో ఇద్దరు చనిపోవడం మాత్రము అక్కడ విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరి పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉండడంతో కూడా అవుతున్న వారిద్దరిని కూడా కోదాడ హాస్పిటల్కి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం తెల్లవారుజాము కాబట్టి దీనికి సంబంధించి నిద్రమత్తు ఎక్కువ ఉందంటే వీళ్ళు అర్ధరాత్రి నుంచి కూడా కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి నిద్రమత్తు ఏమన్నా సడన్ గా ముందల ఉన్న వెహికల్ ని కనిపించలేక ఢీ కొట్టారా, లేకపోతే ముందల వెళ్తున్న ఏదైతే లారీ ఉందో లారీ సడన్ బ్రేక్ వేయడంతో కూడా ఈ కారు వచ్చి ఢీ కొట్టిందా అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా కారు మొత్తము నుజ్జు అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నామ రూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వీరందరూ కూడా ఒక కేసు నిమిత్తము హైదరాబాద్ కు వెళ్తున్నట్టు కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనపడుతుంది. నందు మొత్తానికైతే మరొక ఇద్దరు పరిస్థితి మాత్రము కొద్దిగా సీరియస్ గా ఉందని కూడా తెలుస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్.
మొత్తం మీద కారు పూర్తిగా నుజ్జు అయిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు అర్లీ మార్నింగ్ అవడంతో రాత్రంతా కూడా డ్రైవ్ చేసిన నేపథ్యంలో ఆ నిద్ర మత్తులో ఒకవేళ ప్రమాదం జరిగిందా అంటూ అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు దారుణమైనటువంటి ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇద్దరు మృతి చెందితే మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. కోనసీమ జిల్లా ఆలుమూరు ఎస్ఐ అశోక్ అలాగే కానిస్టేబుల్ బ్లెస్సిన్స్ స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి కూడా కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చికిత్స అందిస్తున్నారు. లారీ వెనక లారీ వెనక